స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని చేమకుర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నాటకోత్సవాలలో భాగంగా 3వ రోజు నాటకోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు బజార్ మహిళల కోలాటం ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం నాటక పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవీపాలెనికి సంబంధించిన కోలాట బృందం కోలాటంతో అదరగొట్టారు. అనంతరం గుంటూరు వారి ఇంద్రప్రస్థం, హైదరాబాద్ అమ్మ చికెన్ బొమ్మ నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మన్నం ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లవల్లి రామబ్రహ్మం, రావిపాటి రాంబాబు, కందిమళ్ల గంగాధర్, సిద్ధా సుధాకర్, పరాంకుశం శ్రీనివాసమూర్తి, అవనిగడ్డ శేషయ్య, వైపీ వీరయ్య, సిఐ ప్రసాద్, మహిళలు, స్థానిక ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బిఎన్ విజయ్ కుమార్ గారిని స్వాగతం పలుకుతూ ఎంతో కష్టపడి గత 2 నెలల నుంచి కూడా పంపిస్తాం 10 నిమిషాలు అయిపోయినమ్మంటే పెట్టాలి, రైసు పెట్టాలి. వెంకట గ్రూప్ నిలబెట్టి తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జ్యోతి కాదు, గ్రూప్ ఫోటో సార్. సార్ అన్న ఎలిగేయండి అన్న. ఆయన రామదేంగా, ఆయన ఉండడు, దూరంగానే ఉంటాడు. రాజేంగా ఆయన కావడం దూరంగా ఉంటాడు. ముందుకెళ్ళమ్మా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ నందమూరి తారక రామారావు. మొక్కలు సగమున
చూడాలి. అరే చిత్తు ఓకే ఓకే సార్ ఒకసారి పైకి వెళ్ళండి. దయచేసి కొంచెం దారి గత 2 నెలల నుంచి ఎంతో కష్టపడి నేర్చుకున్నటువంటి మా తెలుగు మహిళలందరూ కూడా అన్నగారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజున శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున మా క్షేమమూర్తి పట్టణంలో ఎంతో ఉత్సాహంగా చెప్పండి శ్రీ డిఎన్ విజయకుమార్ థ్యాంక్ యూ సార్. మరో పాట ఉంది. నుంచండి. ఇంకో సాగు ఉంది, నుంచో తొందరగా. ఇంకో సాగు ఉంది, తొందరగా రావాలి.
తండ్రిగా నేను కూడా బాధపడతాను, కానీ మనకన్నా ఆడపిల్ల తల్లి ఎక్కువగా బాధపడతాను. అందుకే వాళ్ళిద్దరిని మన కళ్ళను నేను రచించాను. థ్యాంక్ యూ బాయ్. సెట్ రెడీ చేసుకోండి. పవన్ పాపం 2 నెలల నుంచి అందరికీ టీవీ పాలన కలంతో పడ్డావా, కోలాట కలంతో టీవీ పాలన పడ్డాడు. పవన్ వెరీ గుడ్. పోరాటం వాళ్ళు 2 నెలల నుంచి వాళ్ళు 5 సంవత్సరాలు అడుగు పెట్టావు. ఈరోజు అలాంటి మహానాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం, ఆయన ముఖ్యమంత్రిగా కావడం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ఆ రోజు పెట్టిన పథకాలే ఈ రోజు ఒక రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదాడుగా నడుస్తున్నాయంటే అదే ఆయన ఆ రోజు కూడా ఆయన నిజాయితీ, ముందు చూపు అనేది కూడా మనం ఒక్కసారి అందరం కూడా గుర్తుకు తెచ్చుకొని ఇదే పార్టీలో ఉంటే గౌరవంగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడే చీమకుర్తి తెలుగుదేశం పార్టీ ఈ 3 రోజులు అద్భుతమైన కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా మహానాడు చాలా బ్రహ్మాండంగా, అంటే మన కాన్స్టిట్యున్సీలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో చాలా ఉత్సాహంగా, చాలా బ్రహ్మాండంగా, చాలా సంతోషంగా మన కాన్స్టిట్యున్సీలో జరిగినాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి మనం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత గట్టిగా జనాల్లో ఇంత బలంగా ఉందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన పునాది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేశారు. అది జనాల్లో నాటుకుపోయి ఈ రోజు వరకు అది ఆ పునాదే ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంత గట్టిగా ఉందని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2 రూపాయల కేజీ బియ్యము, అదేవిధంగా పెన్షను, దాని తర్వాత పక్కా ఇల్లు,
దాని తర్వాత జనతా వస్త్రాలు, దాని తర్వాత రైతులకి 40 హార్స్ పవర్ లోపల ఫ్రీ కరెంటు, 5 హార్స్ పవర్ ఫ్రీ కరెంటు. దాని తర్వాత తెలుగు గంగా ప్రాజెక్టు అటు మెడ్రాస్కి నీళ్ళు ఇస్తూ అనేక లక్షల ఎకరాలు సాగునీరుకి అవకాశం ఇచ్చి, దాని తర్వాత బడుగు బలహీన వర్గాలకి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి, మన చేమకుర్తి లాంటి ఎన్నో పెట్టి ఈరోజు అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఆయన బీసీలకు కూడా మంచి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళని కూడా చిన్న వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా చేసి రాజకీయాన్ని మలుపు తిప్పారు. కర్ణం పటేల్ వ్యవస్థను రద్దు చేసి ప్రజల వద్దరికి పాలన తీసుకొని వచ్చి మండల వ్యవస్థను తీసుకొని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు ఇంత ప్రతిష్టంగా మన తెలుగుదేశం పార్టీ ఉందని ఖచ్చితంగా చెప్పాలి. ఇలాంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ తరంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. రాబోయే తరానికి కూడా లోకేష్ గారు కూడా ఈరోజు అద్భుతంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఇతర డిపార్ట్మెంట్లో, ఐటీ డిపార్ట్మెంట్లో గూగుల్, కాగ్నిజెంట్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి ఆయన కూడా రాబోయే తరాలకు కూడా లీడర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి, అందుకని వచ్చే 30-40 సంవత్సరాల్లో ఇప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుందని మనం ఖచ్చితంగా ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఈ 5 సంవత్సరాలు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పోలవరము, వెలిగొండ, అమరావతి ఇలాంటివన్నీ. ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ స్థిరపడతాయి, డెవలప్మెంట్ దాన్ని లాజికల్ ఎండ్కి వెళ్తాయని సందర్భంగా తెలియజేస్తూ, పోయినసారి 164 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా దగ్గర దాపు అంతే 165 సీట్లన ఖచ్చితంగా రావాలి. మన ఆంధ్ర భవిష్యత్తుకి ఖచ్చితంగా చంద్రబాబు మరింకోసారి ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం కావాలని మనందరము కోరుకుంటూ కష్టపడుతూ వచ్చే ఎలక్షన్లో ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యేని గెలిపించాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. చిన్నారి భువన ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా చిరు సత్కారం. అలాగే నాటకాలు మాట్లాడుతున్నారు చేమకుర్తి కళాభారతి గత 35 సంవత్సరాల నుంచి నాటక రంగంలో పిఎస్ఎం మూర్తి గారు అమోఘంగా మరి రాణించారు. అందువల్లనే ఈ ప్రోగ్రాంలు అన్ని కూడా ఆయన సక్సెస్ చేశారు. కాబట్టి వారికి మా తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కళాకారుడు కూడా సార్ నటిస్తారు. ఇన్నేళ్ళు మీరు పెంచాడని, ఇన్నేళ్ళు ఆయన ఆలనా పాలన చూడబట్టి కదా ఇంత బాగా ఎదిగారు. ఇన్నేళ్ళు నీకు మంచి చేయబట్టి కదా ఇంత చిన్నగా ఎదిగారు. ఇంకా నీకేదో మంచి చేసి నీ జీవితాన్ని సెటిల్ చేయడం కోసం ప్రేమ పెళ్లి వద్దు అని ఉండవచ్చు. అంత మాత్రాన అది నీ పట్ల వ్యతిరేకత కాదు. తండ్రిగా ఆయన బాధ్యత. ఏదో చిన్న పిల్ల తెలిసి తెలియక మా ఇంట్లో నేను సర్దుకుపోయాను కదా, మీ ఇంట్లో మీరు కూడా సర్దుకుపోయి వర్షండి ఏదైనా గుళ్ళు అర్థం చేసి ప్రసాదం చేత ఏమి చిన్న తీసుకోండి. మీ మాటలకి చేతలకి మీరు సంతోషపడితే ప్రేమించిన సంతోషాన్ని నాకు కాకుండా అందుకే నేను నాన్నగారు కూడా పిలవాలనిపించాను. నువ్వు ఇక్కడ కష్టమైన వస్తుంటే రావద్దని చెప్పడానికి కోడలి కాలేదు. ఏంటండి అమ్మాయి కథ తండ్రిగా శత్రువుగా చూస్తుంది. మన వాడిని ప్రేమించింది కదా, సావాసం చూసుకున్నాడే అప్పటిదాకా మీ అమ్మానాన్న మీద ఆధారపడతావు అన్నమాట. మరి నాకు తెలుసు అంతే. మీ అమ్మాయికి సార్ చాలా బాగా చూసుకుంటాడు. మగాడు ఇలాంటి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు నా కుటుంబం నువ్వు నాకు నచ్చావు. అమ్మ సౌకర్య, నీ బట్టలు ఇంకా నీ బ్యాగ్ లో ఉన్నాయి కదా, ఆ బ్యాగ్ తీసుకొచ్చి మీ నాన్నగారికి ఇచ్చారు. కట్టుకునే పట్టించామంటున్నారు. మీ కొడుకు అంటాడు బ్రహ్మాండంగా చూసుకుంటా అంటున్నాడు కదా, ఇచ్చాను. బ్యాగ్ తీసుకొచ్చి మీ నాన్నగారికి ఇచ్చేదండి.
సంతోషపెట్టావే ఆ విధంగా మీ నాన్నగారికి ఎప్పుడైనా సేవలు చేసి గౌరవించుకున్నావమ్మా? నువ్వు సౌభాగ్యం చెప్పమ్మా, నాకు క్లారిటీ కావాలి. మీ నాన్నగారికి ఎప్పుడైనా సేవలు చేశావా? లేదండి, ఆయన పనులు ఆయన చేసుకునేవాళ్ళు. నీ పనులు చేయడానికి నేనున్నాను కదా నాన్న అని ఎప్పుడు చెప్పలేదమ్మా? అంటే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి కదా అని. మరి అలాంటప్పుడు ఇందాక నా పనులు నువ్వెందుకు చేసుకుంటా? మిమ్మల్ని గౌరవించుకోవాలని. కన్న తండ్రిని గౌరవించకుండా ఆ భగవంతుని గౌరవించిన ఫలితం ఉండదమ్మా. సుభద్ర గారు ఎంతో ప్రేమగా మాట్లాడాలని తీసుకుంటారు, అందుకే ప్రేమగా మేము అడుగుతున్నాం. ఎక్కడ ఆ గదిలో అమ్మాయి మాత్రమే ఉంటుంది. మీ గది బయట కదా, నిన్ననే చెప్పాను. అంటే మమ్మల్ని విడగొడుతున్నారా? విడివిడిగా ఉండమంటున్నాను. పెళ్లి కాని వాళ్ళు విడిగా లేదా ఈ ఇంట్లో ఉండడం కంటే బయటకు వెళ్ళగానే ఆయన ఏం చెప్పడానికి బాగానే ఉంటుంది అమ్మా. గుడ్డెద్దు చేరబడ్డట్టు గుడ్డిగా ప్రేమించేయడం గొప్ప కాదు, ఆ ప్రేమను నిలబెట్టుకునే గట్స్ కావాలి. ప్రేమ గురించి మీకేం తెలుసు? తెలిసిన వాళ్ళైతే నా ప్రవర్తించేవాళ్ళు కాదు. అదే బయటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ సాధిస్తున్నారు.